వర్క్ ఫ్రం హోమ్ తో వచ్చే వెన్నెముక సమస్యలు, జాగ్రత్తలు. యాక్చువల్గా దీనిలో ఒకటి చూడాలండి, దెర్ ఆర్ టూ థింగ్స్, అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి స్పాండలైటిస్ మీరు అన్నది, ఇంకొకటి స్పాండైలోసిస్. ఈ రెండు వేరు. ఒకటి ఐటిఐఎస్ అని వస్తుంది, ఒకటి ఓవైఎస్ఎస్ అని వస్తుంది. స్పాండైలోసిస్ బేసికల్గా స్పాండలైటిస్ అన్నది ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ తద్వారా వస్తుంది. సో జనాలు జనరల్గా రెండింటినీ కలిపేసి స్పాండలోసిస్, స్పాండలైటిస్ని కలిపి స్పాండలైటిస్ అని జనరల్గా మన వాడుకలో మనం వాడుతూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన స్పెసిఫిక్ ఎంటిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వచ్చే నడుము వెన్నుపూస ఇబ్బందులు గురించి మనం చిన్నగా మాట్లాడదాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం సాధారణంగా ఆఫీస్ ఎన్వైరన్మెంట్ వేరే ఉంటుంది, ఇంటి ఎన్వైరన్మెంట్ వేరే ఉంటుంది. మనం ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు దానికోసమని ఒక చైరు, దానికోసమని ఒక టేబుల్ కరెక్ట్ మోడల్ తోటి, కరెక్ట్ దీంతోటి ఉంటుంది. మనకి ఫ్రీక్వెంట్గా మనకి బ్రేకింగ్, దీని గురించి అంటే బ్రేక్స్ తీసుకోవడము, వాకింగ్కి అవన్నీ మనకి ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో యూజువల్గా అటువంటి పరిస్థితులు ఉండవు. వర్క్ ఫ్రమ్ హోమ్తో ప్రాబ్లం ఏంటంటే, మన ఇంట్లోని ఫర్నిచర్ కానీ, మన ఇంట్లోని టేబుల్ కానీ, చైర్స్ కానీ అన్నీ ఏదో డైనింగ్కి కూర్చుని భోంచేయడానికి కానీ, లేదా రిలాక్స్ అయ్యి టీవీ చూసుకోవడానికో, రిలాక్స్ అవ్వడానికో మనము ఇంట్లో ఫర్నిచర్ అరేంజ్ చేసుకుంటాం. కానీ ఇంట్లో ఫర్నిచర్ సాధారణంగా ఒక సీరియస్ ఆఫీస్కి రెడీ ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ వీళ్ళు వర్క్ చేసేటప్పుడు బెడ్ మీద పడుకునే ల్యాప్టాప్స్ చూడడము, చైర్లో కూర్చుని ల్యాప్లో పెట్టుకుని ల్యాప్టాప్స్ చూడడము, ఇటువంటి పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే, అగైన్ ఫస్ట్ డిస్కస్ చేసినట్టే పూర్ పోస్చర్, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సిట్టింగ్ వల్ల వీళ్ళకి బ్యాక్ ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బేసికల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మస్కులోస్కెలిటల్, అంటే కండలు ఎముకల స్ట్రెయిన్ వల్ల వస్తున్నాయి. ఇవి మంచి పోస్చరు, ఫ్రీక్వెంట్ బ్రేక్స్, ఎక్సర్సైజెస్, కరెక్ట్ ఎర్గోనామికల్గా డిజైన్ అయిన ఫర్నిచర్ వాడుకుంటే ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు.